వచ్చేసి సంఖ్యాకాండ 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు అహరోనుతో మోషేకు చెప్పాడు. ప్రతిదీ కూడా ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా సమస్తము కూడా మోషేకు చెప్పి మోషే ద్వారానే జరిగిస్తూ వచ్చాడు. నేటి దినాల్లో కూడా తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారానే సమస్త కార్యాలు చేయిస్తాడు. తాను చేసినప్పటికీ తాను చెప్పినట్టుగా మనము చేయబదులు. అందుకని నిన్నటి రోజు కూడా మనం చూసుకున్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 10-11 వచనాల్లో నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొని ఉండాలి. ఈ దినాల్లో అనేక మంది నిర్లక్ష్యం చూపిస్తున్నారు. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. తప్పిపోకుండా దేవుని మందిరాన్ని సహవాసాన్ని విడిచిపెట్టకుండా సాధ్యమైనంత వరకు అన్ని కోరికలు కూడా పాలు పొందేటట్టుగా సాతాను ఎక్కడ అభ్యంతరపరచకుండా ఏదో రకంగా సాతాను తీసుకొచ్చి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరైతే శ్రద్ధగా వాక్యం వింటూ ఉంటారో వాక్యానుసారంగా జీవించాలని మనసుల్ని హృదయాల్ని స్థిరపరచుకుంటారో వారందరినీ అందుకనే జాగ్రత్తగా ఉండి చేయాలి. మనం కూడా ఒకరికొకరు ఆ విధంగా ఎటువంటి ఆటంకాలకి గురి కాకుండా ఉండాలని ప్రార్థన చేస్తూ రావాలి. ఇక్కడ ఎవరి పని వారు చేయాలి. మోషే నాకు చెప్పాడు కదా దేవుడు, తాను ఏది కూడా చేయలేదు. ఏది ఎవరికి చెప్పమంటే వాళ్ళు సహవాసంలో కూడా అంతే అనమాట. ఒకరి పని ఒకరు చేయటానికి వీలు లేదు. కొంతమంది గ్రహింపు లేక ఏం చేస్తారంటే శరీర సంబంధమైన మనసు కలిగి వారికి కాని పరిచర్యలు కూడా చేయాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలా చేసి చాలా నష్టాన్ని తెచ్చుకుంటారు, వాళ్ళకి కూడా నష్టాన్ని తెచ్చుకుంటారు. అందుకనే మనకు అలా లేకుండా ప్రతి విషయంలో అందరికీ మీకు ఎప్పటికప్పుడు వాక్యాన్ని నేర్పిస్తూ మీకున్న తలాంతుల వరాలేంటో నేను గుర్తించి ఆ ప్రకారం ఆ పరిచర్యలో మీరు బహుమానం పొందినట్లుగా మిమ్మల్ని సిద్ధపరచడం జరుగుతుంది. ఇలాగే మనం కొనసాగాలి. స్థానిక సంఘాలన్నింటిలో కూడా ఇటువంటి క్రమం ఉండాలి. లేనట్లయితే అక్కడ సాతానుడు పనిచేస్తూ ఉంటాడు. పని పరిచర్య వర్ధిల్లే బదులుగా పాడైపోతూ ఉంటుంది అన్నమాట. సో సాతాను ఎప్పుడు పాడు చేస్తూ ఉంటాడు, దేవుడు ఎప్పుడు కూడా క్షేమాన్ని కలుగజేస్తాడు, నిర్మాణం చేస్తూ ఉంటాడు. అందుకనే యేసు ప్రభు మత్తయి సువార్త 16-18లో నా సంఘము నేను కట్టుదును అని చెప్పాడు. ఎవరు పేతురుతో చెప్పాడు. అందుకని పేతురు కూడా అన్ని విషయాల్లో యేసు ప్రభుకి విధేయత చూపించాలి. మొదట్లో చూపించలేదు, డంబంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. నేను ఇది చేస్తా అది చేస్తా. తన శక్తి అంచనా తనకి తెలియదు. అపోస్తలుడైన పౌలుకి తెలిసినంతగా ఆయనకి తెలియలేదు. ఉద్రేకపూరితమైన జీవితం కలిగి ఉండవచ్చు. తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత అప్పుడు ఆయనకి స్వస్థ బుద్ధి వచ్చింది. ఉద్రేకాలని పోయి 0 పాయింట్ వచ్చాడు. అప్పుడు ఆత్మ స్వాధీనంలో ఉండి పరిచర్య చేస్తూ క్షేమాభివృద్ధి కలిగజేస్తూ వచ్చాడు. ఒక బాధతోనే, ఒక సువార్త బాధతోనే దగ్గర 3000 మంది రక్షణ పొందటానికి కారకుడుతూ వచ్చాడు. సో అలా మనం పరిపరితంగా ఉండాలి. సంఘానికి క్షేమం కలిగి చేయాలి, ఆత్మలకు క్షేమం కలిగి చేయాలి. దానికంటే ముందు మనల్ని మనమే స్థిరపరచుకోవాలి. పేతురులాగా మనం మాదిరిగా కూడా ఉండాలి. సో అలా మనం సిద్ధపడాలి. ఎవరికి చెప్పమన్నాడు ఇక్కడ? ఆహ్వానికి మాట్లాడమే. ఎవరికి చెప్పమన్నాడు? ఎవరు చెప్పారు? దేవుడు మోషేకి చెప్పాడు. ఏమని? ఆహారానికి. ఏమని చెప్పాడు? 2వ వచనంలో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షం నాకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవాలని చెప్పమని అహరోను అలాగ చేశాడు. చూసారా? దేవుడు చెప్పినట్టు
మోషే చేశాడు. మోషే చెప్పినట్టు ఆహారం అదే ఇట్లా ఫాలో. ఓకే, ఇదే క్రమం అంటే. సో అలాగే క్రమాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ఏమని చెప్పాడు? ఆ 7 దీపస్తంభముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడాలి. ముందు పడాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే ఈ వాక్యకులు ఎక్కడ పడాలి? ముందు పడాలి. వెనక పడితే ఏం లాభం? ముందు ఎవరు ఉన్నారు? వినేవారు ఉన్నారు. కాబట్టి వెనక ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి ఎవరికి వినపడాలి? ఈ వెలుగు దేనికి గుర్తుగా ఉందంటే వాక్యానికి గుర్తుగా ఉందన్నమాట. చూడండి, కీర్తన 119:105లో, కీర్తన 119:105 దయచేసి త్వరగా చదవండి ఎవరైనా సరే. వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైంది. అందరికీ తెలిసిందే, చూడకుండా కూడా చెప్పు. ఏముందమ్మా? నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. త్రోవ ముందుంటుందా వెనకుంటుందా? అందుకనే ముందుగానే వాక్యం చదువుకుంటూ దేవుని మార్గాల్లో మనం నడుచుకునేది నేర్చుకోవాలి. అందుకనే ఇది 119వ కీర్తన మొదటి వచనం చదవమ్మా. 119వ కీర్తన మొదటి 2 వచనాలు చదువు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు. తర్వాత వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు. వారు ఆయన శాసనాలు గైకొనేవారు ఏం చేస్తారంటే ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యము వెలుగు వలె దీపం వలె ఏం చేస్తుంది? మనం వెళ్ళవలసిన త్రోవని ఇప్పుడు మన త్రోవ పరలోకానికి చూపిస్తుంది. ఎవరు మన మార్గం యేసు ప్రభు. ఆ మార్గంలో నడిపించేది దేవుని వాక్యం. యూఆర్ అండర్స్టాండింగ్. అలాగా మనం చెప్తాడు వాక్యం యొక్క ప్రాముఖ్యత. ఇవన్నీ చదువుకుంటాం, మర్చిపోకూడదు అనమాట. ఇవన్నీ సిద్ధాంతాలు అనమాట. ఈ ధర్మశాస్త్రములు ఉన్నవి ఆత్మ సంబంధమైన వాటితో పోల్చుకోకపోతే పాత నిబంధన ధర్మశాస్త్రం అస్సలు ఎవరికి అర్థం. అందుకని ఇది అర్థం చేసుకుంటూ దీని ప్రకారం ఆత్మీయంగా ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, కీర్తన 119:130 వచనం త్వరగా చదవము. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. నీ వాక్యము వెల్లడి ఎక్కడ వెల్లడి అవుతుంది? ప్రజల ముందు. ఇప్పుడు ఏమవుతుంది? నేను ఇక్కడ కూర్చున్నాను. అందుకనే ఎజ్రా కూడా ప్రజలందరినీ సమకూర్చి ఏం చేశాడు? పులిపీట వేసుకున్నాడు. ఎత్తైన పీఠం వేసుకుని, పులిపీట అంటారు అందుకని, దాని మీద నించుని ప్రజలందరికీ ఏం చేస్తాడు? బోధిస్తాడు. ముందున్న వారంతా ఏం చేయాలి? ఈ వాక్యం అనే వెలుగు వారి మీద పడినప్పుడు వెంటనే ఓకే విన్న తర్వాత ఏం చేయాలి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోహాను సువార్త 1:9. యోహాను సువార్త. నిజమైన వెలుగుండెను. నిజమైన ప్రకృతి సంబంధమైన వెలుగు ఉంది, నిజమైన వెలుగు ఉంది, అబద్ధమైన వెలుగు కూడా ఉంది కదా. సూర్యుడి ద్వారా వచ్చేదేంటి? నీతి సూర్యుడు యేసుప్రభు ద్వారా వచ్చేదేంటి? నిజమైన వెలుగు. ఈ నిజమైన వెలుగు మన ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తుంది. ఈ సూర్యుడు ఏం చేస్తాడు? సూర్య వెలుగు లోకంలో నడిపిస్తుంది, త్రోవలో. ఓకేనా? పని చేసుకోవటానికి పనిపిస్తుంది. 3వ వెలుగు ఏంటంటే అది అబద్ధపు వెలుగు, సాతాను ద్వారా వచ్చింది. సాతాను కూడా సత్య మార్గాన్ని అసత్యంగా సత్యంలోని వారిని కూడా అసత్యంలోనికి నడిపిస్తుంది. వాడు చెప్పే కూడా ఎట్లా ఉంటాయి? అనేక మంది వాడు బోధలే వినేసి కోట్లాది మంది ప్రజలు ప్రతి దేశంలో కూడా నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలుగై అన్నాడు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకురావటానికి, ఆత్మ సంబంధమైన వెలుగులోనికి తీసుకురావటానికి, నిత్య జీవానికి నడిపించే తన మార్గంలో నడిపించటానికి అర్థమవుతుందండి వచ్చాడు. వచ్చి ఇప్పుడు తాను
మన వెలుగులో తీసుకొచ్చాడు, ప్రాణం పెట్టి రక్తం కార్చి విమోచించి. ఇప్పుడు ఏమిచ్చాడు మనకి? దీపవృక్షాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. సంఘానికి గుర్తుగా ఉంది దీపవృక్షం. తర్వాత ముందు పడేటట్టుగా వాక్య బోధ అనేది ఉండాలి. వెలుగు ఎక్కడ పడాలి? కాబట్టి 9వ వచనంలో ఏముంది? నిజమైన వెలుగుండెను, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని ఏం చేస్తుంది? అందుకనే మనం కూడా మన దగ్గరికి సువార్త వచ్చినప్పుడు, నిజమైన వెలుగు వచ్చినప్పుడు మనం ఏం చేసాం? అంగీకరించాం. ఇప్పుడు అసత్యంలో నుండి సత్య వెలుగులోనికి మనం వచ్చాం. సో అది ఒక వంతు అయితే. రెండోది, మనం వాక్య ప్రకారం వాక్యం నేర్చుకుంటే ఏం చేయాలి? జ్ఞానం. ఈ వెలుగు దేనికంటే ఆత్మ సంబంధమైన జ్ఞానానికి కూడా గుర్తుగా ఉంటుంది. సో జ్ఞానం దేనితో సమానం? వెలుగుతో సమానం. కాబట్టి ఈ జ్ఞానపు వెలుగు కూడా మనకు ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటామో, సరిగ్గా అర్థం చేసుకుంటూ ఉంటామో, వెలుగులో నడుచుకున్నప్పుడు వెలుగు సంబంధాలుగా ఉంటాం. అర్థమవుతుందా? తర్వాత ఇంకోటి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచ్చి. మత్తయి సువార్త 5:14. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మనల్ని, అంతకుముందు ఎవరు వెలుగు? యేసుప్రభు. ఇప్పుడు ఎవరు వెలుగు? మన వెలుగు అంటే ఏంటి? దేవుని మార్గంలోనికి నడిపించాలి, నిత్య జీవం మార్గంలోనికి నడిపించాలి. వెలుగంటే నీతి న్యాయాలు, నీతి సత్యాలను అనుసరించి నడుచుకోవాలి. వెలుగుతనం అంటే అర్థం ఏంటి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమున్న వాటి ఎందుకు కనపడుతున్నది ఉంది. ఎఫెసీ 5:9. ఇంగ్లీష్లో స్పిరిట్ అని, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంటుంది. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కాదు, 5:9 5:9 చెప్పాను. కాబట్టి వెలుగు అర్థమైందా? ఏమర్థమైంది? అన్నిటికీ కోరుకు. అంతకుముందు ఎవరు వెలుగు? ఇప్పుడు ఎవరు వెలుగు? మనం. ఎవరికి వెలుగు? సత్యంలోనికి వచ్చేటట్టుగా యేసు ప్రభువే సత్యము, ఆయనే సత్యము. సో ఈ వాక్యం మనకి జీవితాంతం కూడా ఉపయోగం, జీవితాంతం కూడా ఉండాలి, అనుదినం కూడా ఉండాలి. అందుకని పొద్దున్న లేసి ఏం చేయాలి? మనం పొద్దున్న లేసి ఏం చేయాలండి? వాక్యాన్ని చదువుకోవాలి. రైట్, అదే సౌండ్ వస్తుంది, ఎవరు ఓపెన్ చేశారు. కాబట్టి మత్తయి సువార్త 5:14 ఏం చేశాం? మనమే లోకానికి వెలిగింపబడిన మనము వెలుగు జ్యోతులుగా ఉండాలి, మనమే దీపస్తంభంగా ఉండాలి. అందరినీ కూడా ఆ వాక్యపు వెలుగులోనికి, అనగా సత్యంలోనికి తీసుకురావాలి. ఓకేనా? అదే మనుషులు ఎవరు కూడా మంచివారు లేరు. దేవుడు ఏం చెప్పాడు? యేసుప్రభు ఏం చెప్పాడు? మంచి లేడు, మంచి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పౌలు చెప్పాడు, యేసుప్రభు కూడా చెప్పాడు, నన్ను ఎందుకయ్యా మంచివాడు అంటున్నావు? దేవుడు తప్ప ఇంకెవరు మంచివారు లేరు అంటే ఆయన మాదిరి చూపించాడు. యేసుప్రభు మంచివాడే, చెడ్డవాళ్ళ కొరకు ప్రాణం పెట్టినాడు, మంచివాడు కదా. రోమా 5వ అధ్యాయంలో భక్తిహీనుల కొరకు ఏమయ్యాడు? ప్రాణం పెట్టాడు, మంచివాడు. కానీ ఒప్పుకోలేదు ఆయన. కాబట్టి అలాగా మనం ఎవరు కూడా మంచివారం కాదు. ఎప్పుడు మంచివాళ్ళం అవుతామంటే యేసుప్రభుని అంగీకరించి మారు మనసు పొందిన తర్వాత మనము నూతన స్వభావం ఏర్పడాలి. పాతవి గతించను,
కొత్త బావి ఎక్కడుంది? 2 కొరింథీ 5:17. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ కదా మీ అందరికంటే. అవునా? అవునా? లేదు, ఇక్కడంతా పరిశుద్ధాత్మ సాయం లేకపోతే నాకు ఏం గుర్తు కాదు. అర్థమవుతుందా? అవన్నీ పెట్టుకోవాలి. అందులోకి అనేక సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కాబట్టి రెఫరెన్స్ చెప్పి కొన్ని గుర్తుంటాయి అన్నమాట. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉంటాడు. దానికి సంబంధమైన వాక్యాలు కూడా చూపిస్తూ ఉంటాడు అన్నమాట. సో అటువంటి అనుభవంలోనికి రావాలన్నమాట. కాబట్టి ఈవెన్ బోధకుడు అతీతమైన వాడు కాదు. మొట్టమొదటిగా బోధకుడు ఎప్పుడు కూడా దాన్ని పాటించే విధానంలో, తానే మొదటిగా పాటించే విధానంలో నేర్చుకోవాలన్నమాట. అలా చేసినప్పుడే పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. పరిచర్య చేసినప్పుడు వాడుకోవడం అంటే ఇలా చెప్పి వాడుకుంటాడు. సో ఇదండి సంగతి. కాబట్టి ఆహారం ఏం చేశాడంటే ఆ దినాల్లో దీపవృక్షాన్ని వెలిగించాడు. దీపవృక్షములకు ముందు పడినట్లు వెలుగు, వాటిని వెలిగింపవలనని చెప్పమని ఆహారాన్ని అలాగం చేశాను. 3వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షములకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషి పని కలిది. అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నకిషి పని కలిగినది. తర్వాత యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించాను. దేవుడు చెప్పినట్టుగానే దానికి నకిషి పని అంటే అందంగా ఉండేటట్లుగా కదా దాన్ని చెక్కించారు. ఓకేనా? ఈ దినాల్లో ఈ వాక్యం మనలో ఏం తీసుకురావాలి? మార్పు తీసుకురావాలి. వాక్యం యొక్క వెలుగు మనల్ని ఏం చేయాలి? దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి కదా, పరీక్షించుకోవాలి కదా. వాక్య వెలుగులో ఏం చేయాలి? ఆయన అంటాడు చూడండి, ఆఖరికి మాట చెప్తాను. 19వ అధ్యాయం 19వ కీర్తన 19 చూడండి, 11వ వచనం చదవండి. 5వ వచనం కూడా చదువు. 9 నుంచి కూడా చదువు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, నిత్యము నిలుచును. సత్యమైనవి, న్యాయమైనవి. బంగారు కంటేను విస్తారమైన మేలు బంగారం కంటేను కూరదగినది, తేనె కంటేను చుట్టి తేనె దారాల కంటేను మధురమైనది. వాటి వలన నీ సేవకుడి హెచ్చరికనందును వాటిని కైకొనడం వలన గొప్ప లాభం కలుగు. తర్వాత తన పొరపాటును కనుగొనగలవాడెవడు? ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషం. క్షమించబడిన తర్వాతే నిర్దోషులు అవుతాం. ప్రతి వారు కూడా దోషులు అవుతారు. ఏదో విషయం తెలియదు, నేను రైట్ అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా వాక్య పురుగులో పరీక్షించుకోవాలి. ఓకే అండి? పరీక్షించుకుని తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? అందుకనే చాలా సున్నితంగా ఉండాలి. నేను ఏ విషయాలు తప్పిపోతున్నాను అనేది నన్ను నేను పరీక్షించుకోవాలి. అందుకనే రోజుకి చాలాసార్లు ప్రభువా క్షమించంటాను, ప్రభువా క్షమించండి. చేసిన పొరపాటుని చేసినది కొద్దిగా బాడీ నిర్లక్ష్యాన్ని బట్టి ఏదో బట్టి ఆ పని ఆత్మీయ పని చేసే సమయాన్ని కొద్దిగా నిర్లక్ష్యం చేసామనుకో, ప్రభువా క్షమించండి. అర్థమైందా? లేకపోతే దేవుని పని చేయవలసింది ఆ టైంకి చేయలేకపోయినా, సరిగ్గా చేయకపోయినా వెంటనే ఏమడగాలి మనం? ఓకేనండి? నన్ను తీసుకొచ్చే వందనాలని చెప్పాలా? లేట్గా వచ్చినందుకు క్షమించుకోవాలి కదా. వచ్చినప్పుడు ఏదేదో ప్రార్థన చేసేస్తారు భక్తులు కదా. మన పొరపాట్లు ఏం చేయాలి? రహస్యంగా చేసేటం.
అందరి ముందు బాగానే ఉంటాయి. నేను రహస్యంగా చేసేవి మీకు తెలియదు, మీరు చేసేవి నాకు తెలియదు. తెలుసా? అవన్నీ కూడా ఎవరికి వారు ఏం చేయాలండి? ఒప్పుకొని చేసుకోవాలి. అందుకనే వాక్యం చదువుకోవాలి. సో నానా రీతిగా మనం తప్పులు చేస్తూ ఉంటాం. కనుక వాక్య వెలుగులో దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్య సత్యము, దీనంతటినీ కూడా నేర్చుకుని ఆ విధంగా చేయాలి. కాబట్టి మనం కూడా లోకంలో దీపస్తంభాలుగా ఉండాలి. కొండ మీద కట్టిన పట్టణం ఎలా ఉండకూడదు? మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్న పట్టణం ఏమవుతుంది? మరుగే ఉండాలి. మనల్ని కూడా అలాగా లోకానికి వెలుగుగా ఉండాలి. కానీ మన వెలుగుని, మన దీపాన్ని ఎక్కడ పెట్టకూడదు? మంచం కింద, కొంచెం కింద పెట్టు. దీపాన్ని వెలిగించి ఎవరైనా కొంచెం కింద పెడతారు, ఏం లాభం చెప్తానికి? నూనె వేస్ట్ కదా. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని వెలిగించాడు కదా, మన ఆత్మను వెలిగించాడు కదా, మన జీవితాన్ని వెలిగించాడు కదా. ఎక్కడ పెడుతున్నాం మనం? మంచం కింద, కొంచెం కింద పెట్టేస్తాం. అట్లా పెట్టకూడదు. ఓకే? దానికి ఇతరులకు వెలిగించేటట్టుగా ఉండాలి. అంటే రహస్యంగా ఉండకూడదు, లేకపోతే వ్యాపారాల్లో నిబంధన అయిపోకూడదు, లేకపోతే మంచానికి పరిమితం అయిపోకూడదు. సో దేవుని వాక్యాన్ని నిరంతరం నేర్చుకుంటూ, జాగ్రత్త కలిగి ప్రార్థన చేసుకుంటూ, ఇతరులకి ఆత్మ రక్షణ కొరకు కానీ, ఇతరులు బలహీనలను బలపరిచే విషయంలో కానీ, ఇతరులను ఆదరించి ఓదార్చే విషయంలో కానీ మనం ఒక్కొక్కరం కూడా ఏం చేయాలి? మనకున్న వెలుగు, ఆత్మీయమైన వెలుగు, వాక్యానుసారమైన జ్ఞానము ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలి. నీకే లేదనుకో, ఏం చేస్తావు? ఇంకెప్పుడు నేర్చుకోవటమేనా? అందుకనే పౌలు ఏమంటాడు? ఏప్రిల్ 5, 13, 14లో కాలమును చూసినట్లయితే మీరు బాధకులుగా ఉండాలి. ఇంకా బాధకులుగానే ఉన్నారు. బాధకుల ఇంకా నీతి న్యాయాన్ని ఎరగలేకపోతున్నారు కదా. ఏది సత్యము, ఏది అసత్యము ఇంకా తెలుసుకోవట్లేదు. కాబట్టి అట్లా సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలంటే, సో అలాగే మనం అభ్యాసం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎప్పుడు కూడా ఇతరుల కొరకు ప్రభు అన్న బలపరచు, ఈయన బలపరచు, అది తర్వాత చేయాలనుకుంది, నన్ను బలపరచు, నాకున్నది ఇది, నా బలహీనత ఇది అని ప్రార్థన చేసుకుని అలా చేసినప్పుడు దేవుడు మనల్ని ఇతరుల కొరకు వాడుకుంటాడు. ప్రార్థన చేసుకున్నాం.